సరిపోదే శనివారం ఈ సినిమాని మనం ఈ శనివారం చూడొచ్చా లేదా అనేది వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో నేనైతే మూవీ అయితే చూసాను అనమాట. నిన్నైతే మూవీకి అయితే వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో మూవీ గురించి. సో ఇందులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియోలో. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే టైటిల్కి తగ్గట్టే మూవీ అయితే తీశారనమాట. డైరెక్టర్ ఆత్రేయ డైరెక్షన్ అయితే చాలా బాగుంది అనమాట. లాస్ట్ మూవీతో కంపేర్ చేసి మూవీతో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా నాని అండ్ సూర్య యాక్టింగ్ గురించి అయితే మనకు అందరికి తెలిసిందే, ఇరగదీశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి అనమాట మూవీలో. నాకు చాలా బాగా అయితే నచ్చింది. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అస్సలు అయితే బీజిఎం అయితే ఎక్సలెంట్ అనేది చెప్పొచ్చు. మన మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బీజిఎం వచ్చేసి బీజిఎం అయితే ఇంకా ఆసమ్ అనేది చెప్పొచ్చు. అయితే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి అనమాట. భలే ఉంది బీజిఎం అయితే. సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట మూవీలో. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళైతే న్యాయం అయితే చేశారనమాట. నాని ఇంకా మన సూర్య గారు వచ్చేసి మూవీని 2 పిల్లర్స్ లాగా నిలబెట్టారనమాట. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే ప్రియాంక మోహన్ మనకు అందరికి తెలుసు, ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ మూవీలో అయితే తనైతే ఉంది. కంపేర్ టు గ్యాంగ్ లీడర్ మూవీ ఈ మూవీలో తన యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. సో తన క్యారెక్టర్ ఎంతవరకు ఇచ్చారో అంతవరకు అయితే చాలా బాగా అయితే తనైతే పర్ఫామ్ అయితే చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ లెంత్ వచ్చేసి చాలా డ్రాగ్ అయితే చేసినట్టు అయితే అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా ఎక్సలెంట్ అయితే అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు సాంగ్స్ అయితే అంత పెద్దగా అయితే లేవు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే నార్మల్ స్టోరీనే అనమాట. మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ అయితే చేసేయచ్చు ముందే ఏమొస్తుంది నెక్స్ట్ సీన్ అని. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ సరిపోదే శనివారం గురించి అయితే మంచి మూవీనే, వెళ్ళైతే హ్యాపీగా అయితే చూడొచ్చు. ఏమంటే కొన్ని సీన్స్ అయితే నాకు ఎందుకో అవసరం లేదు అనిపించింది అనమాట మూవీలో, కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. సో ఓవరాల్గా నా పర్సనల్ నేను అనుకుంటున్న రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 వచ్చేసి 3.5 అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది ఓన్లీ నా పర్సనల్ మాత్రమే. సో జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ అయితే వేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.